ప్రశాంత్ నా యొక్క ఏకైక కుమార్తె వివాహానికి ఇచ్చేసిన అందరూ కూడా వాళ్ళ ప్రేమ ఫలం ఈరోజు నామకరణం జరిగేటువంటి రోజు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులు మిత్రులు విచ్చేసిన కాదు, రానటువంటి వాళ్ళు కూడా ఆత్మీయులే. ఎందుకంటే ఏదైనా అవసరం ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు కారణం. అందరూ ఆత్మీయులే. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం. జీవితంలోనే ఒక్కసారి 26 జనవరి మాత్రం నేను అటెండ్ కాలేకపోయినా, అది అటెండ్ కాలేదు కానీ నాకు అద్భుతమైనటువంటి వరం దేవుడు ఇచ్చినటువంటి క్షణం. అది అద్భుతమైన క్షణాలు. ఆ రోజు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. నేను 2వ మాతృత్వ మధ్యమను పొందినటువంటి రోజు. నా చిన్నారి శ్రీజ ఇదే రోజు పుట్టినటువంటి రోజు. ఆ రోజు మాత్రం నేను వెళ్ళలేకపోయినా స్కూల్కి. కాబట్టి ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. నా బిడ్డ పుట్టినరోజు ఉంది, పుట్టిన వారికి నామకరణం కూడా ఉంది కదా. ఇంకా ప్రేమ రెడీ ఉండాలి కాదు. థ్యాంక్ యూ. అది అల్లుడంటే కదా, అల్లుడా మాట్లాడ ప్రశాంత్ ఒకటి అంటనా బంగారం. డెలివరీ దగ్గరకు వస్తుంటే పాప పుడుతుందా బాబు పుడతాడా, ఎలా ఉంటారు, ఎవరు వస్తారు అని ఆలోచించిన, చిన్నోడు పుట్టిన తర్వాత వాడికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించే లోపే నామకరణం నేమింగ్ సెరమనీ డే వచ్చేసింది. ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది అని అంటే ఫస్ట్ నాకు కావాల్సింది డెకరేషన్. సో ఈసారి చాలా మినిమల్గా వెళ్దాం అనుకున్నా, కానీ చాలా గ్రాండ్గా టర్న్ అవుట్ అయింది. ఒకరు అన్నీ యాడ్ చేసినాం అనమాట. ఈసారి నా ఒక్కదాని ప్లానింగే కాదు, అందరం ఆలోచించినాం. మమ్మీ, అన్నయ్య, నేను. మమ్మీ అయితే ఈ వెనకాల హ్యాంగ్ చేసిన ఫ్రూట్స్ కాన్సెప్ట్ అది మమ్మీయే చెప్పింది. సో వెనకాల హ్యాంగ్ చేసిన ఫ్రూట్స్ అన్నీ అవి రియల్ ఫ్రూట్స్. ఫస్ట్ డే రోజు ఇంట్లోనే ఉయ్యాలలో వేసినాము చిన్నోడిని. అయినా కూడా ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ అందరు ఫ్యామిలీ మెంబర్స్తోని, అంటే ఇంకా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా ఈసారి, సో అందరితోని ఇక్కడ మళ్ళీ చేయాలని చెప్పేసి వాడి ఉయ్యాలనే ఫంక్షన్ హాల్కి తెప్పించి అక్కడ మళ్ళీ ఉయ్యాలలో వేయించి అందరు పెద్దవాళ్ళందరితోని పేరు పెట్టించినాము. ఈ ఉయ్యాలలో వేసే ఈవెంట్ ఉంటుంది కదా, అది అందరి ఇళ్ళల్లో ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ అసలు మా ఇంట్లో మాత్రం మస్తు జరుగుతుంది. మన ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది అని అంటే పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే ప్రశాంత్ ఫ్యామిలీ, అన్నయ్యకి పెళ్ళైంది కాబట్టి వదిన వాళ్ళ ఫ్యామిలీ, ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరు కలిసి ఈవెంట్ చేసుకుంటూనే మంచిగా అనిపిస్తుంది, అంతే కదా. ఇంకా ఈ ఈవెంట్లో అయితే మొత్తం మామలదే హవా ఉండే. ఈ క్రేజీ మామలు అంటే చిన్నోడికి మామలు, శ్రీపెరంబుదూర్ ఫ్యామిలీ మామలు వీళ్ళంతా. మా అన్నయ్య తర్వాతే నెక్స్ట్ వీళ్ళే వస్తారు. సో వాళ్ళు కూడా వచ్చి
అన్ని క్రేజీ క్రేజీ నేమ్స్ పెట్టిండ్రు వానికి. కానీ వీళ్ళతో ఉంటే మాత్రం ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మస్తు మజా అనిపిస్తుంది. బుడ్డిగాడు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి, నా పొట్టులో ఉన్నప్పటి నుంచి వాడిని ఎంటర్టైన్ చేస్తున్న పిల్లలు వీళ్ళంతా. వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ మేము నేమ్స్, ఇక్కడ కూడా మేము నేమ్స్ పెడతాం, మేము పెట్టొద్దా అని చెప్పేసి అడిగి నేమ్స్ పెడుతున్నారు. శ్రీమోక్షకి చిన్నోడు అంటే ఎంత ఇష్టమో, బబ్బులు బబ్బులు అని పిలుస్తూనే ఉంటాడు. ఫ్యూచర్లో ఈ బాబా బామ్మర్దులు ఎట్లా కొట్టుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం మస్తుంటారు. నిన్ను చూసి మురిసేను, నన్ను నేను మరిచేను, ఎత్తుకొని ముత్తాడి ఉయ్యాలలో నేను జోల పాట పాడేను, లాలి పాట పాడేను, జోలాలి జోలాలి కన్నయ్య లాలి గాలి లాలి లాలి జోలాలి వింటులో కాలన్నీ ఊగాలి, నీతో ఆడాలంటూ నేల జారేనంట జాబిల్లి, నీలా నవ్వాలంటూ తెల్లబోయి చూసేనంట సిరిమల్లి, లాలి లాలి జోలాలి అంటూ లాలి చాలి గాలి, లాలి లాలి జోలాలి అంటూ ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేమ్ రివీలింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక వీడియో ప్లే చేయాలనుకుంటున్నా. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నేమ్ రివీలింగ్ చేద్దాము. మేబీ దాంట్లోనే నేమ్ రివీల్ అవుతారో కాదో మీరే చూడండి. ఇదొక చిన్న స్టోరీ, కానీ నా లైఫ్లో మాత్రం చాలా ముఖ్యమైన స్టోరీ. డెలివరీ అక్టోబర్లో అవుతుందా నవంబర్లో అవుతుందా అని ఆలోచించే లోపే 28 అక్టోబర్ 6:30కి డెలివరీ సైన్స్ వచ్చేసాయి. రెగ్యులర్గా నేమ్ రివీల్ చేయకుండా ఏదో ఒక చిన్నగా డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్ అనుకున్నా. దానికన్నా ముందు చిన్నోడి బర్తింగ్ స్టోరీ అందరికీ చూపించాలి అనుకున్నా. సో దానికోసమే ఫస్ట్ ఈ ఫ్యూ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్స్లో నాకు టైం దొరికిన ప్రతిసారి కొంచెం వీడియో జనరేట్ చేసుకుంటూ ఒక మంచి యానిమేటెడ్ వీడియో అవుట్పుట్ అయితే తీసుకొచ్చిన. ఎవ్రీథింగ్ నాకు లేబర్ సైన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా డెలివరీ ప్రోగ్రెస్ అయ్యే వరకు, అంటే చిన్నోడు పుట్టే వరకు మొత్తం స్టోరీ ఒక చిన్న సైజ్ మూవీ లాగా చేసుకున్నాను అనమాట. ఫ్యూచర్లో వాడు చూసుకున్నా కూడా ఓ మా అమ్మ ఇలా చేసిందా నా కోసం అని చెప్పేసి అనుకోవడానికి. సో అదంతా వీళ్ళకి చూపించాలి అనుకున్నా. సో నార్మల్ డెలివరీ అయ్యింది కాబట్టే ఇది చేసుకున్నాను కాదు, మేబీ సెక్షన్ అయినా కూడా నేను ఇంతనే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నా బేబీ, నా బంగారం వాడు, నా డెలివరీ స్టోరీ అది. సక్సెస్ఫుల్గా హెల్తీగా బుడ్డిగాడు బయటకు వచ్చిండు, అదే చాలు నాకు. అది నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ అయినా ఏదైనా సరే. ఇదంతా పాసిబుల్ అయ్యింది అని అంటే ఓన్లీ రీజన్ మమ్మీ, అన్నయ్య, ప్రశాంత్. పాపం అత్తయ్య మామయ్య డెలివరీ టైంలో నా దగ్గర లేకపోయినా, అంటే నార్మల్ డెలివరీ కాబట్టి వాళ్ళు వరంగల్ నుంచి రావాలి అంటే కొంచెం కష్టం కదా. సో ప్లాన్డ్ డెలివరీ కాదు కాబట్టి అయినా సరే వాళ్ళు, నాకు తెలుసు వాళ్ళు ఎప్పటికప్పుడు నా గురించి ఆలోచిస్తూనే ఉంటారు. 30th అక్టోబర్ 2025 బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అయిపోతుందని ఆ సెకండ్లో తెలియలేదు. కరీంనగర్లో చాలా పెద్ద వర్షం ఉండటం, లక్కీగా హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ లేకపోవడం, అసలు డెలివరీ అంతా ఇంట్లోనే అయిపోతుందా అనే హోమ్లీ ఫీలింగ్లో ఉండే. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ కాంట్రాక్షన్స్లో మాత్రం నా పక్కన ఎవరుంటే వాళ్ళని గట్టిగా పట్టుకోవాలనిపించింది. అందరూ డెలివరీ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలియదు, కానీ అంత పెయిన్లో జస్ట్ 2 hours బిఫోర్ డెలివరీ కూడా అన్నయ్య, ప్రశాంత్, నేను ఫుల్ యాక్టివ్గా కామెడీ చేసుకున్నాం. అంత రాత్రి అంత వర్షంలో కూడా కాల్ చేసిన 10 minutesలో డాక్టర్ రావడం,
వర్కర్స్ లేబర్ రూమ్ని సెట్ చేయడం, డాక్టర్ లేబర్ రూమ్లోకి వెళ్ళడం, నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళడం. కానీ ఇదంతా ఒక్క సెకండ్లో ఐస్ బ్లింక్ చేసే అంతలోపే అయిపోయిందా అనిపించింది. నా లాస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో అంటే లేబర్ రూమ్లో మా మమ్మీ ఉండటం నాకు అసలు క్రేజియస్ట్ మూమెంట్. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, భారీ వర్షం మధ్యలో వచ్చాడండి బుడ్డిగాడు హీరోలాగా. బుడ్డిగాడికి జన్మ, నాకు పునర్జన్మ. ఎంత ముద్దుగున్నాడో నా చిన్ని బంగారం. టు ఆల్ ద మదర్స్, యూ ఆర్ ద బెస్ట్. వెదర్ యూ హ్యాడ్ ఎ నార్మల్ డెలివరీ ఆర్ ఎ C-section, యూ ఆర్ ద బెస్ట్. నేను బుడ్డిని చూసిన ఫస్ట్ సెకండ్, ఫస్ట్ టచ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో లక్కీ విన్నర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మా వదినలు ఇద్దరు వచ్చేసి అందరికి చిట్స్ పాస్ చేస్తారు. కాల్ చేసుకుని ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను మా పేరెంట్స్ ని కానీ ఎవరైనా వాళ్ళ లక్కీ నెంబర్ చెప్పమని అడుగుతా. వాళ్ళు ఏదైతే నెంబర్ చెప్తారో దాంట్లో మీరు లక్కీ మెంబర్స్ వస్తారు. వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో స్పెషల్ గిఫ్ట్స్ కావాలంటే ఓపిక్ గా వెయిట్ చేయండి. ఓకే, నెంబర్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. నా లక్కీ నెంబర్ 25. ఓకే, అత్తయ్య లక్కీ నెంబర్ 25 అంట. ఎవరి స్లిప్స్ లో 25 నెంబర్ ఉంది? లెటర్ ఎస్. నెక్స్ట్ మీకే వచ్చిందండి ఆర్. అందరూ చెన్నైలో వచ్చే 25 నెంబర్ అయ్యేది చూసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి? SNHR. సో నేను ఒక హింట్ ఇస్తా. ఓకే, ఇది నేను పెట్టిన మాత్రం 12 లెటర్. ఓకే, 12 లెటర్స్. దాంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు గెస్ చేయగలిగితే, ఈ లెటర్స్ బేస్ చేసుకొని గెస్ చేయగలిగితే మీకు స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఎవరైనా గెస్ చేయగలుగుతారా? నువ్వు కూర్చో. గెస్ చేయండి. శ్రీనివాస. శ్రీనివాస్ ఏమో చూద్దాం. కావచ్చు. ఎనీ గెసెస్? ప్రశాంత్ ఆల్రెడీ ఉన్నాడు కదా బాబాయ్, మరి ప్రశాంత్ పెడదామా? పెద్ద చెప్తుంది హరీష్ అంట. శ్రీనివాస్, హరీష్, ప్రశాంత్, ఇంకా శ్రీశాంత్ అంట. ఓకే, మా హ్యాష్ట్యాగ్ పేరు పెట్టదు. ఓకే, శ్రీహర్ష్. ఓకే ఓకే, సో నెక్స్ట్ సెట్ ఆఫ్ లక్కీ విన్నర్స్ ని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఫైనల్ సెట్ ఆఫ్ లక్కీ విన్నర్స్ ఎవరితో రివీల్ చేపిద్దాము? ప్రశాంత్ రివీల్ చేపిస్తాం. ఫస్ట్ టైం వచ్చింది 25 తర్వాత ఓకే 25 అంటే 2025. తర్వాత ఏంటిది 10 అంటే ఏంటిది 10th మంత్. ఓకే, అక్టోబర్. ఇప్పుడు ఏం నెంబర్ వస్తది? ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటిది? చెప్పండి 30. ఓకే, 30 ఎవరు వచ్చింది టిప్స్ లో? లాస్ట్ ఈ బ్యాచ్ అంతా నా బ్యాచ్ అంటుంది.
అవర్ లిటిల్ ప్రిన్స్ నేమ్ ఈస్ ఇషాన్ అథర్వ్. ఫస్ట్ సెట్ ఆఫ్ స్పెషల్ విన్నర్స్ తర్వాత అనౌన్స్ చేసినాం కదా, ఇప్పుడు నేమ్ గెస్ట్ చేస్తే స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని. నేమ్ గెస్ట్ చేయలేదు కానీ కొంచెం దగ్గరగా నేమ్ గెస్ట్ చేసినారు కాబట్టి పెద్దమ్మ వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. మమ్మీ చెప్పింది కదా ఈరోజు 2 స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయని. ఈరోజు నా బర్త్డే, అలానే ఇషాన్ అథర్వ్ నేమింగ్ సెరమనీ కూడా. బర్త్డే అంటే అందరికి స్పెషల్గానే అనిపిస్తుంది, కానీ ఇన్ని ఇయర్స్ నుంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా మళ్ళీ బర్త్డే వస్తుంది అంటే కూడా నేను అట్లనే ఫీల్ అవుతా. చాలా చిన్నప్పటిలాగానే ఉంటుంది ఎగ్జైట్మెంట్ నాకు. ఈసారి ప్రశాంత్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే ఒక బ్రేస్లెట్ బ్యాంగిల్ గిఫ్ట్ ఇచ్చాడు. దానిపైన కస్టమైజ్డ్ బ్యాంగిల్ అనమాట. అది నేను చూడగానే ఫస్ట్ షాక్ అయినా. ఇంత గ్యాప్లో నేమ్ ఏం పెడదామని చెప్పేసి ఆలోచించే గ్యాప్లో బ్యాంగిల్ కూడా కస్టమైజ్ చేయించిండా అని. దానిపైన ఒక సైడ్ శ్రీజ అని ఉంది, ఒక సైడ్ ఈశాన్ అని ఉంది. ఈవెంట్ అంతా నేను అనుకున్నట్టు మంచి జరిగింది. నేమ్ రివీలింగ్ కానీ ఏవేవైతే నేను అనుకున్నానో అన్నీ అనుకున్నట్టే జరిగినాయి. కానీ ఈ ఈవెంట్లో అమ్మమ్మ వాళ్ళు, మామయ్యలు, ఆంటీలు అసలు ఎవరు లేరు. అన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండవు కాబట్టి కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు నా లైఫ్లో జరిగిన అన్ని ఈవెంట్స్లో ఇది ఫస్ట్ ఈవెంట్ అనుకుంటా. అమ్మమ్మ, మామయ్యలు, ఆంటీలు, పిల్లలు లేకుండా జరిగిన ఫస్ట్ ఈవెంట్ బాగా జరిగింది. కానీ వీళ్ళందరూ ఉంటే ఇంకా ఆ హ్యాపీనెస్ డబుల్గా ఉండేది. వీళ్ళందరి గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. వీళ్ళందరూ తెలుసు కదా, రచ్చ చేసే నా ఫ్రెండ్స్ గ్యాంగ్. అత్తయ్యకి మామయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి మమ్మల్ని. స్టేజ్ మీద మా పని మాది, స్టేజ్ కింద పిల్లల పని పిల్లలది అన్నట్టు మంచిగా పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఆ రోజు. శ్రీమోక్షితో కలిపి వాడు కూడా వాళ్ళతో పాటు కలిసి ఫుల్ డ్యాన్స్ వేసి మస్తు ఎంజాయ్ చేసిండు. చిన్న కుట్టి వచ్చినందుకు మా మామయ్య మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చుకోవడం. మా మామయ్య మాతో తక్కువ మాట్లాడినా ఆ తక్కువ
ఒక్కో మాటలే చాలా ప్రేమ అనిపిస్తాయి. వాడిని చిన్న కుట్టి అని పిలిచిన ప్రతిసారి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీమోక్ష అయితే అసలు పిల్లలు కనిపిస్తే వాడు ఆగనే ఆగడు. మ్యూజిక్ ఉంటే ఇంక అసలుకే ఆగడు.